సో హాయ్, వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాము ఐస్లాండ్లోని. నైట్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చితే ఇక్కడ నైట్ అసలు అవ్వట్లేదు. ఇగో ఇంకా సన్సెట్కి రెడీగా ఉందన్నమాట. సన్సెట్ అవ్వడానికి ఇక్కడ కుర్రోడు అటు ఇటు ఊతున్నారు కదా, మన గాజువా కుర్రోడు. వెయిటింగ్ ఫర్ ద సన్సెట్. ఇక మన గాజువా కుర్రోడు కిషోర్. అలా అటువైపు మన షిప్ అక్కడే ఉందన్నమాట. అలా ముందుకెళ్ళి ఇక్కడ ల్యాండ్స్కేప్ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలా వెళ్ళి చూద్దాం ల్యాండ్స్కేప్ వ్యూస్. కిషోర్ బో అని ఏంటి కుర్రాడు మంచి సరదాగా ఉన్నా? ఎప్పుడు సరదాగానే కుర్రాడు. ఇప్పుడే మా అమ్మ చెప్పింది ఒక 4-5 ఫోటోలు పంపించడానికి పెళ్లి చూపులకి. పెళ్లి కాల వస్తుంది కుర్రాడికి. మనోడు ఒక 4 ఫోటోలు గుడ్. సో మన టూరిస్టులు అన్నమాట, వాళ్ళు మన షిప్లో ఉంటారు. కిషోర్ బ్రో ఎలా ఉంది సన్సెట్? సన్సెట్ అవుతుంది. ఫస్ట్ టైం నేను ఐస్లాండ్ రావడం కూడా. కుర్రోడు మంచి బాగా ఉత్సాహంగా ఉన్నాడు అన్నమాట. ఫస్ట్ టైం ఐస్లాండ్కి వచ్చాడు బయటికి. వెరీ ఎక్సైటెడ్. అటువైపు అలాగ వెళ్ళి చూద్దాం కదా. కిషోర్ బ్రో ఇంకేంటి విశేషాలు చెప్పాలన్నా? ఎలా ఉంది లైఫ్? అలా గడిచిపోతుంది. సో ఇంటి దగ్గర నుంచి ఫోటోలు పంపించమని అడిగారంట. ఎందుకు మనోడికి పెళ్లి సంబంధం కోసం మంచి పెళ్లిగాలు వస్తుంది అంటనే. ఫోటోలు కాదు, ఇక్కడ జర్మన్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, జర్మన్ అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చారు. వద్దమ్మా, జర్మన్ అమ్మాయి మా అమ్మ పర్లేదు, మా అమ్మతో వాళ్ళు పడలేరు. చాలా వైట్గా ఉంటారు. ఇంటి పక్క వాళ్ళు చూస్తే ఇంకా మరి ఇంకా కళ్ళు అప్పగించి చూస్తారు అలా. ఇంకా గుణం చాలా బాగుంది లొకేషన్ అయితే. చూస్తున్నారు కదా, సన్సెట్ అవడానికి రెడీగా ఉన్నది. అక్కడ ఉంది మన షిప్. బా సూపర్. గేట్ మ్యాటర్ గేట్ ఉంటాయి. అలాగే మనకైతే ఎక్కువ టైం లేదు. హాయ్ అల్స్క్లా. సో మనకైతే ఎక్కువ టైం లేదు. జస్ట్ ఇప్పుడు రాత్రి 11 అవుతుందంటే మీరు నమ్మరు. చూపిస్తాను మీకు టైం. కనిపిస్తుందో తెలీదు. రాత్రి 11:30 అవుతుంది ఇప్పుడు. ఇంకా ఇక్కడ ఎలాగే ఉంది. సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నాం రాత్రి 11:30కి. నాకు తెలిసి ఆల్రెడీ ఇండియాలో ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock. సో చాలా ఎక్సైటింగ్గా బ్యూటిఫుల్గా ఉంది. వే కూడా చూడండి ఇక్కడ. ఆహా, అదనమాట ఐస్లాండ్లో ఇలా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఐస్లాండ్ అనేది నార్త్ పోల్కి చాలా చేరువలో ఉంటుంది. అందువల్ల ఏవో సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, మనకి అవన్నీ తెలియదు. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ చాలా లేట్గా సూర్యాస్తమయం అవుతుంది. అండ్ సూర్యోదయం కూడా లేట్గా అవుద్దా తొందరగా అవుద్దా? లేట్గా అవుతుంది సూర్యోదయం. అంత వద్దులే, నీకే తెలియదు. అక్కడ ఉంది మన షిప్. బ్యాక్ పెట్ ఊరోళ్ళందరూ మొత్తం జనాలు అందరూ మాకాసే చూస్తున్నారు. మనకోసం కదలే, సన్ కోసం చూస్తున్నారు అన్నమాట, సన్సెట్. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. రీచ్ అవుతూ ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తూ ఉంటాం, కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇంకా వీడియో ఉంది, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. పెళ్లి సంబంధాల కోసం ఫోటోలు నాతోటి తీసి పంపిస్తున్నారు అన్నమాట. సంబంధం కుదిరిపోద్ది హోప్ఫుల్లీ. కానీ గోప్రోతో ఫోటోలు చేస్తే ఎలా వస్తుంది? ఫోన్ తోటి బాగుంటుంది. ట్రై చేస్తారు. సో ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మీరు. అక్కడ చూడండి, అక్కడ ఏ ఐస్లాండ్ బాతులు అనుకుంటా బెక్కమంటున్నాయి. చాలా కామ్గా, చాలా సీ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. సిటీ అటువైపు ఉందన్నమాట. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా సిటీ. లోపలికి వెళ్తారు. ఇప్పుడు మనోడు వాళ్ళకి కూడా ఫోటోలు తీసేస్తున్నాడు. సో కిషోర్ బ్రో ఏంటి ఇక్కడ రాళ్ళండి ఇలా నల్లగా ఉన్నాయి? మనలాగే నల్లగా ఉన్నాయి. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా రాళ్ళు, ఇవన్నీ నల్లగా ఉండడానికి కారణం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ఉన్నంతవరకు చెప్పడం అనుకుంటున్నాను ఏంటంటే, ఇక్కడ అగ్నిపర్వతాలు అన్నీ
చల్లబడి ఈ రాళ్ళు ఇలా ఏర్పడ్డాయని అనుకుంటున్నాను నేను నా రీసెర్చ్ ప్రకారం. మీకేం తెలిసే కామెంట్లో పెట్టండి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ముందుకి. ఏముంటుందో తెలియదు అటు సైడ్. బాగుంది ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ అయితే బాగుంది. ఇక్కడ 2 బెంచ్లు ఉన్నాయి. ఈసారి బ్రో ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏడ్ చేయాలి? అలాగే వెళ్తున్నాం. ఈ అమ్మాయి ఏదో కీతికలు అరుస్తుంది. ఐస్లాండ్ కీతిక. మన దగ్గర మిత్తు ఉంటుంది కదా, అది 3 సార్లు తిరిగితే చనిపోతారని తెలుసా నీకు? అది కీతిక అలా 3 సార్లు తిరిగితే చచ్చిపోతారంట. సోది మన దగ్గర అలాంటివి చాలా ఉంటాయి. ఈ పాటికి మన వాళ్ళు 2 నిద్రలు చేసేస్తారు. సో మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు నైట్ ఇక్కడ నైట్ ఎప్పుడు అవుద్ది, చీకటి ఎప్పుడు పడుతుంది అని చెక్ చేస్తే ఇంటర్నెట్లోని రాత్రి 12 దాటిన తర్వాత ఎప్పుడు అవుతుందంట అని చూపిస్తుంది. ఏమో తెలియదు, మరి చూద్దాం. ప్రస్తుతం అయితే సన్సెట్ అయిపోయింది. ఇంకా అలా ముందుకు వెళ్తున్నాం. అటు సైడ్ ఏమైనా వ్యూస్ ఏం కనిపిస్తాయి ఏంటని. సో ఇలా ముందుకు వస్తే ఇక్కడ మంచి ల్యాండ్స్కేప్ వ్యూస్ కనిపిస్తున్నాయి. చూడండి ఏదో కొంచెం వచ్చలే. నేర్చుకోవచ్చు కదా పూర్తిగా. ట్రై చేస్తున్నాం. ఏదో స్పెసిఫిక్లోకి వెళ్ళిపోతుంది అని సిటీలో ఉంది. ఏదో బాగుంది ఇక్కడ ప్లేసు, ప్రశాంతంగా ఉంది. కూర్చోడానికి ఒక టేబుల్ కూడా వేసారు అక్కడ. అంతా గడ్డి. ఈసారి బ్రో ఇటు చేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం వెనక్కి. అలాగే ఏం కనిపించట్లేదు ఇంకా. ఇక్కడ లొకేషన్ అంతా బాగానే ఉంది. ల్యాండ్స్కేప్ వ్యూస్, స్కై చూడండి. నిద్రలు వేసే ఉంటారు ఇండియాలో. ఈ వాటికి అందరూ తొంగుంటారు ఇంట్లోనే. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మరొక మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నాకు సపోర్ట్ ఇస్తే మీకు మంచి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. సో ఇది ఈరోజుకి. జై హింద్.